మార్నింగ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు, బాగున్నారా? ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి చింతపండు పులిహోర ఫ్రెండ్స్. ఎలా ప్రిపేర్ చేస్తాను చూపిస్తాను, చూసేయండి. ముందుగా రైస్ అయితే పొడి చేసుకోవాలి. ముందుగా ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడగిన తర్వాత పోపు దినుసులు యాడ్ చేసుకోవాలి. పచ్చిమిర్చి, ఎండుమిర్చి, పల్లీలు, కరివేపాకు, కొత్తిమీర, టేస్ట్కి తగ్గ సాల్ట్, పసుపు. నార్మల్గా అయితే చింతపండు పులిహోర అంటే చింతపండును ముందుగానే మరగబెట్టి అందులో కొంచెం సాల్ట్ అండ్ కొంచెం పసుపు వేసి మరగబెడతారు ఫ్రెండ్స్. ఇది నేను కొద్దిగా బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను కాబట్టి చాలా సింపుల్గా ఈజీగా ఇలా కూడా చేసుకోవచ్చు అని చూపిస్తున్నాను, చూసేయండి. ఇదంతా పోపు వేసుకున్నాను కదా, ఇప్పుడు ఇందులోకి ఇదంతా ఇట్లా సైడ్కి అనేసి ఇప్పుడు చింతపండు పులుసుని యాడ్ చేసుకున్నాం. చింతపండు పులుసు ఇవి కొంచెం 2 minutes మరగనివ్వండి ఫ్రెండ్స్. ఈ తర్వాత ఇందులోకి అనుకుంటే సరిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, పులుసు అంతా చిక్కగా అయిపోయింది కదా. ఇప్పుడు ఇందులో కలుపుకొని ఇంకా రైస్ యాడ్ చేసుకోవడమే. చూడండి ఎలా చిక్కగా అయిందో. మనం మరగబెట్టినా కూడా ఇలానే అవుతుంది. ఇది ఏంటంటే త్వరగా చేసుకోవచ్చు, త్వరగా అవుతుంది, అందుకని ఇప్పుడు రైస్ని యాడ్ చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఎంతో ఈజీగా ఎంతో టేస్టీగా ఉండే మన చింతపండు పులిహోర అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. మనము త్వరగా కూడా చేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. లాంగ్ ప్రాసెస్ కాకుండా ఇలా కూడా ట్రై చేయండి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇలాంటి వీడియోస్ కోసం అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ అయితే చెయ్యండి.